హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో మనం నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ అనేది చూసాం కదా. ఈ వీడియోలో మనం నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది చూద్దాం అన్నమాట. ఈ మిషన్ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓన్లీ నోడల్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేసేది ఇక్కడ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని యొక్క టైం పీరియడ్ అడగచ్చు. టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2023 నుంచి 2031. నేషనల్ క్వాంటమ్ మిషన్. ఈ ఇయర్స్, టైం పీరియడ్స్ అండ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్లో ఎగ్జామినర్స్ ఎక్కువ ఫోకస్ దాని మీద పెడతారు. నెక్స్ట్, ఈ మిషన్ యొక్క ఎయిమ్ వచ్చేసి సీడ్, నర్చర్ అండ్ స్కాలప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ క్రియేట్ ఏ వైబ్రెంట్ ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయాలని చెప్తున్నారు అనమాట. అండ్ దానికి క్వాంటమ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అప్లికేషన్స్ అవన్నీ డెవలప్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్, దీనికి వచ్చేసి ఇంపార్టెంట్ ఇంకొక ఫోకస్ పాయింట్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడగచ్చు అంటే టార్గెట్స్. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది దీనికి కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకుందనమాట. అంటే ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఎంత ఉంది మనకి టైం పీరియడ్ 2023 నుంచి 2031 వరకు. ఈ టైం పీరియడ్లో ఇంప్లిమెంట్ చేయాల్సింది టార్గెట్స్ అనేవి పెట్టుకుందనమాట. ఆ టార్గెట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ విత్ 52,000 ఫిజికల్ క్యూబిట్స్ ఇన్ 8 years. ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 50 to 100 ఫిజికల్ క్యూబిట్స్ ఉన్నవి 8 yearsలో డెవలప్ చేయాలి వేరియస్ ప్లాట్ఫామ్స్లో అని చెప్పనైతే ఒక టార్గెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాటిలైట్ బేస్డ్ సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్. రేంజ్ వచ్చేసి 2000 kilometers. ఇండియాలో 2000 kilometers రేంజ్లో శాటిలైట్ బేస్డ్ సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ని డెవలప్ చేయాలి అని సెకండ్ టార్గెట్ పెట్టుకున్నారనమాట. అండ్ లాంగ్ డిస్టెన్స్ సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ విత్ అదర్ కంట్రీస్. అండ్ నెక్స్ట్, లాస్ట్లీ ఇంటర్ సిటీ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ 200 kilometers యాజ్ వెల్ యాజ్ మల్టీ నోడ్ క్వాంటమ్ నెట్వర్క్ విత్ క్వాంటమ్ మెమరీస్. ఇవి డెవలప్ చేయాలి అని అయితే టార్గెట్స్ పెట్టుకున్నారనమాట. మెయిన్గా మనం నేషనల్ క్వాంటమ్ మిషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది టైం పీరియడ్, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, అండ్ వచ్చేసి ఇక్కడ మిషన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టార్గెట్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి కంప్లీట్ అయిందండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మిషన్ గురించి చూద్దాము. అండ్ నేషనల్ మిషన్స్ అండ్ స్ట్రాటజీస్కి సంబంధించి ఎంసీక్యూస్ అనేవి చేయడం జరిగింది. మన ఛానల్లో వీడియో ఉందండి ఎంసీక్యూస్కి సంబంధించి. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. గ్రూప్ 2 ఎగ్జామ్కి యూజ్ అవుతుందని చేయడం జరిగింది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ. అండ్ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.